వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ను సస్పెండ్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో స్మితా సబర్వాల్ దిష్టిబొమ్మను వికలాంగులు దహనం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ పనిచేయడానికి పనికిరారని, వారిని శారీరకంగా పనిచేయలేరు, ఫీల్డ్ విజిట్ చేయలేరంటూ వికలాంగుల పట్ల ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు. వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. అగౌరవపరిచినటువంటి స్మితా సబర్వాల్ను వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ కుట్ర అని మేము గట్టిగా వాదిస్తున్నాం. ఎందుకంటే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు వికలాంగులను అవమానపరుస్తున్న క్రమంలో మరి బట్టి విక్రమార్క గారు మరి స్మితా సబర్వాల్ వ్యక్తిగత విషయం అని మాట్లాడిండు. తర్వాత అదే ప్రభుత్వంలో సీతక్క మినిస్టర్ గారు వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని మాట్లాడింది. అదే క్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ మరి చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సబర్వాల్ గారిని మరి తక్షణమే విధుల నుంచి తొలగించాలని మాట్లాడిండు. మరి ఒకే ప్రభుత్వంలో ముగ్గురు రకాలుగా మాట్లాడడం ఏంటని మాకు అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి పూర్తిగా స్మితా సబర్వాల్ను మరి ప్రభుత్వమే ఆమె నోట్ చేత అనిపిస్తున్నట్టు మాకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మరి ఆమె మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ఆఫీసర్ను కేసుకు రావడం ఏందనేది ఇట్లా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మరి స్మితా సబర్వాల్ గారిని, ఒక మహిళా ఐఏఎస్ గారిని రోడ్ల మీద దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆమెకి ఇప్పటికైనా కనీసం వికలాంగుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పటికి క్షమాపణ చెప్పకపోతే మేము అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మేము అసెంబ్లీని ముట్టడించడానికి వెనుకాడమని డిమాండ్ చేస్తున్నాం.